1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవమైన శాసనసభ్యులు శ్రావణ్ గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలలు అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం. కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో మాట్లాడి మార్పులు ఏర్పాటు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మన్ ఫాస్ట్ వాళ్ళు అందరినీ కాంట్రాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్నీ స్టార్ట్ అయింది 2017 ఎండ్లో. అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 ఇయర్ ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయ్యాయి. అప్పుడు కూడా 3 ఇయర్స్ ముందుగానే స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం, అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని వర్క్ స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎన్నింటికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డు పైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్నీ 2 ఇయర్స్ లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 ఇయర్స్, ఐకానిక్ బాల్స్ మాత్రం 3 ఇయర్స్ పడుతుంది. అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నాం, మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 లైన్స్ చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఒక 2 ఏళ్ళలోనే ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాం. మిగతా వరకు జరుగుతూ ఉంటుంది అనేది యాక్చువల్గా శాసనసభ్యులకి ఇక్కడున్న రైతు సోదరులందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే ముఖ్యంగా 2014-19లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఉండింది రాష్ట్రం మొత్తం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఆ రుణమాఫీ 1,50,000 వరకు ఎడ్ చేసాం. ఒక నిమిషం, 1,50,000 వరకు చేసాం. 1,50,000 వరకు చేసాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతున్నారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరి మధ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఇష్యూ, దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసేందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి, యాన్యుటీ ఏదైతే 30,000, 50,000 జరీబు కాకుండా 30,000, జరీబు అయితే 50,000 దాన్ని కూడా పెంచమని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. అయితే ముఖ్యమంత్రి గారు అడిగి చెప్పారు, ఆ రోజు 14-19లో ఆ రోజు రైతు సోదరులందరూ వేసిన క్యాలిక్యులేషన్ ఏంటంటే ఖర్చు ఎంత అవుతుంది పండించడానికి, ఎంత రాబడి వస్తుంది, నెట్ రాబడి ఎంత వస్తుంది అనే దాని మీద చేశారు.
అలాంటిది వర్క్ చేసుకొని రమ్మన్నారు. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు, కానీ ఎంత పెంచాలనేది ఆ ఖర్చు, వచ్చే రాబడి, నెట్ ఆదాయం క్యాలిక్యులేట్ చేసుకొని రమ్మన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు కాబట్టి అది సిఆర్డీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో కూడా చూపించి తర్వాత ముఖ్యమంత్రి గారికి చూపించి దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే సోదరులు సోదరిమణులు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్క నిమిషం అంటే మీడియా ఒక్క నిమిషం కొంచెం వెనక్కి చెప్పండి. అదే గ్రామ సభ ఎట్లా అసలు నేను గ్రామ సభ వచ్చినప్పుడు చెప్పారు. గ్రామ సభ పెట్టిన తర్వాతే గ్రామ సభ పెడతాం. ఒకటి కాదు, ఎన్ని గ్రామ సభలు అంటే మనకు అవసరమైన గ్రామ సభలు మనం పెట్టుకుంటూ వెళ్తాము. ఈ రోజు ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఇక్కడ కూర్చున్నాము. ఇది మొదలు కాదు, ఇది చివరి రోజు కాదు, లేకపోతే ఇది మొదటి రోజు. మనం ఈ రోజు నుంచి అన్ని విషయాలు మనం మాట్లాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మనం ఒక పని చేద్దాము, కార్యక్రమం కొంతమంది ముందుకి రావడానికి వచ్చున్నారు. ఇవ్వడానికి వారితో మేము చట్టబద్ధత కావాలి, అగ్రిమెంట్ లో టైం లోపల పూర్తి చేయలేకపోతే ఏంటి పరిహారం అని అడిగామండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంటే పార్టీలకు అతీతంగా అందరూ పనిచేశారు, రైతులు కూడా ఇవ్వడానికి వచ్చారు. ప్రభుత్వం మారితే రైతు పరిస్థితి ఏంటి? ఇప్పుడు 2014లో భూసేకరణ చట్ట ప్రకారం ముందే వెళ్తున్నామని చెప్తున్నారు మీరు. 2019, 24లో రైతులు ఏం చేయగలిగారు? ఏ కోర్టుకి వెళ్ళి ఏం సాధించగలిగారు? ఏం అభివృద్ధి చేసుకోగలిగారు? ఏం పండుతో మేము చేసుకోగలిగారు? బార్బర్ అరణ్య రోదన అయిపోయింది కదా, రాష్ట్రం అంతా సంచార జీవితం అయిపోయింది కదా, దానికి రక్షణ కల్పించండి అని అడుగుతున్నాం మేము. గజలు కావాలని చెప్పి అడిగాను సార్. 2 విషయాల మీద కొన్ని డిమాండ్స్ అడిగారు, కొన్ని మాట్లాడారు కదా. చట్టబద్ధత అనే అంశం మీద కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నారు. కేంద్ర మంత్రి ప్రభుత్వాన్ని చంద్రశేఖర్ గారు దీని మీద వర్క్ చేస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉంటుంది అనే అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వంలో ప్రయత్నం చేస్తున్నారు. అది హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఉందనేది మొన్న 3 మ్యాన్ కమిటీ కూడా చెప్పారు. రాజధాని చట్టబద్ధ అది అగ్రిమెంట్ చట్టబద్ధం లేకపోతే 9.14 లేకపోతే అసలు కోర్టులో కేసులో నిలబడే అది పక్కన ఒక్క నిమిషం. నీకు ప్రభుత్వం మారుతాం అనే పాయింట్ అనేది పక్కన పెడితే నాట్ అనే దానికి సమాధానం ఉండాలి. పూర్తిగా వినండి, మీరు అడిగినట్టు సమాధానం చెప్తున్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ జరిగిన రోజుల్లో అభివృద్ధికి సంబంధించి 8 సంవత్సరాలు పట్టింది. ఈ సంబంధించి కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి కాబట్టి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ భూమి సేకరణ తీసుకున్న సందర్భంలో 3 సంవత్సరాల కంటే లోపే అభివృద్ధి చేసి చూపిస్తాం అనేది ఖచ్చితం. అందులో డౌట్ మీరు హామీ ఇస్తున్నారని మేము అంటే అగ్రిమెంట్ లో పెట్టమంటున్నాం అండి. దాంట్లో తప్పే ఉంది అంటున్నాం. మేము 60 రోజుల లోపు మీ ఊర్లో
సేమ్ యాజ్ ఈజ్ గా ఇప్పుడు 2014లో మీరు భూ సమీకరణ చేసినప్పుడు ఏమైతే ప్రొఫార్మా పెట్టుకున్నారో ఆ ప్రొఫార్మా ప్రకారం 50,000 మంది రైతులు ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు కదా, వాళ్ళందరూ న్యాయ పోరాటాలకు వెళ్ళారు కదా, వాళ్ళు అభివృద్ధి చేయగలిగారా? ఆ రోజు ప్రభుత్వాన్ని మెడలోంచి అభివృద్ధి చేయించుకోగలిగారా? ఫండింగ్ తో ప్రోగ్రెస్ చేయించుకోగలిగారా? అట్లా చేయించుకోగలిగేటటువంటి చట్టం ఉండాలంటున్నాను నేను ఈ డౌట్ ఏంటంటే ఆయన 3 రాజధానులు పాట పెట్టి ఇక్కడ నుంచి రాజధాని తీసేస్తే మీకు వచ్చే అభివృద్ధి సంగతి కొంచెం డౌట్. ఆ పరిహారం ఏంటి? కండిషన్ పెట్టమంటున్నాను. నా మాట రాజధాని ఎక్కడ ఉంటుంది, మాస్కానికి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పినాక ఇంకా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం గురించి దాని గురించి అడగలేదు. నేను అభివృద్ధి కార్యక్రమం గురించి అడుగుతున్నాను. చేసేస్తాను, మీరే చెప్తున్నారు అమ్మక అగ్రిమెంట్ లో పెట్టండి అని అడుగుతున్నాను. 3 సంవత్సరాల లోపల అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే ఈ పరిహారం ఇస్తామని అందరూ ఇస్తానని రాసి మీరు 3 సంవత్సరాల లోపు అభివృద్ధి చేస్తామని నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. మీరు కూడా నాకు హామీ ఇవ్వండి. అందరూ పనులు వ్యాప్తి చేస్తాను. అగ్రిమెంట్ గా మీరు కండిషన్స్ యాక్సెప్ట్ అయితేనే కదా మేము అనేది. అదే సిఆర్డీ యాక్ట్ లోనే ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిన తర్వాత 3 years లోపల చేస్తాం. చట్టంలోనే ఉంది, మన చట్టంలో. సార్ మన చట్టంలో ఉంది సార్. సమాధానం వచ్చినాక మళ్ళీ దాని మీద ఆర్టికల్ చేయొద్దు. చట్టంలో పెట్టాలని చెబుతున్నారు, ఇప్పటిదాకా లేదని నేను అనుకున్నాను. నేను అంటే చట్టంలో స్ట్రెంత్ ఉంటే 2019, 2024 ఉంది కాబట్టి రాజధాని ఇక్కడ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఏ కోర్టుకి వెళ్ళినా కూడా నిలబడింది రాజధాని. సిఆర్డీ చట్టం అంత పకడ్బందీ ప్రోగ్రెస్ జరగలేదు కదండి. కారణాలు లేదు, డిఫరెంట్ కారణాలు చాలా పొలిటికల్ రీజన్స్ తో రాజధాని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ గా ఉంది. గెజిట్ ఇవ్వబోతోంది. మేము అనేది ఏంటంటే ఎనీ సర్కమ్స్టెన్సెస్ వర్క్ డిలే అయిపోతే ఈ పరిహారం ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ లో పెట్టండి. మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేసి ఇస్తామన్నారు. 4 సంవత్సరాలు సమయం తీసుకొని 4 సంవత్సరాలు అభివృద్ధి చేయలేకపోతే పరిహారం పెట్టండి, భారమైన పరిహారం పెట్టండి. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు అభివృద్ధి చేయకపోతే యూ కెన్ గో టు కోర్ట్ ఆఫ్ లా. కండిషన్ పెట్టమంటున్నాం సార్. దాంట్లో దీని మీద పరిహారం కండిషన్ పెట్టమంటున్నాం సార్. ఎకరానికి ఒక 5 లక్షలు ఇవ్వండి సంవత్సరానికి. మీరు అభివృద్ధి చేసి ఇవ్వలేకపోతే లేట్ పేమెంట్ ఇవ్వండి. పరిస్థితి రాదంటున్నాను. పరిస్థితి రాదంటారు సార్. మంచిదే, హ్యాపీయే. పరిస్థితి రాదు, హ్యాపీయే. నా మాట